జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కుమార్తె, అంటే ఇద్దరు కుమార్తెలు, వైఎస్ హర్షారెడ్డి గారు, వర్షారెడ్డి గారు, ఇద్దరు ఎల్ఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అక్కడ మాస్టర్లు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అది అందరూ కూడా వాళ్ళు లండన్ కూడా గతంలో భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి రావడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏదన్నా టూర్ అంటే ఖచ్చితంగా లండన్కే వెళ్తూ ఉంటారు అన్నమాట. సో ఇలాంటి సమయాల్లో ఆమె ఇప్పుడు అక్కడ ఆ పెద్ద కుమార్తె స్టడీస్ అయిపోయి ఆమె మంచి గుర్తింపు పొందినటువంటి ఆ విశ్వవిద్యాలయం నుంచి కూడా ఆమె పట్టా తీసుకున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆ ఎల్ఎస్సి అంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆమె డిగ్రీ పొందారు. అక్కడే జాబ్ కూడా చేస్తున్నారు, ఫైనాన్షియల్ కన్సల్టెన్స్ నడుపుతా ఉన్నారు అన్నమాట. సో ఇప్పుడు ఆమెని ఇండియాకి తీసుకొచ్చేసి పార్టీ నుంచి అంటే వైసీపీ నుంచి కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే దిశగా వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేస్తూ ఉంది. ఇది అఫీషియల్ మాత్రం కాదు, అన్అఫీషియల్గానే ఈ వార్త నడుస్తూ ఉంది. సో ఇది కానీ వాస్తవమే అయితే, ఇదే విషయం కానీ జరిగితే వైఎస్ఆర్సీపీలో ఒక కొత్త ఉత్సాహం, నూతన ఉత్సాహంతో 1000 రెట్లుగా వైఎస్ఆర్సీపీ ఎగిరి గంతేసే విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు పార్లమెంట్ స్థానం నుంచి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అదే కడప నుంచి అవినాష్ రెడ్డి గారు పనిచేశారు. ఆ ముందు ఇంకా చూస్తే రాజశేఖర రెడ్డి గారు కూడా అక్కడి నుంచి కంటెస్ట్ చేసిన పరిస్థితులు. సో అది వారికి స్థిరమైనటువంటి స్థానం అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అదే కుటుంబం నుంచి 4వ వ్యక్తి అని చెప్పవచ్చు. 4వ వ్యక్తిగా హర్షారెడ్డి గారు 2029 నుంచి కంటెస్ట్ చేసే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి.